జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అమెరికాకు ప్రత్యామ్నాయంగా భారత్ ఏం చేస్తుందో ఒకసారి చూడండి న్యూస్ మంచి ప్లాన్ వేశారు మోడీ గారు భారత్ అమెరికాల మధ్యన ప్రస్తుతం వాణిజ్య యుద్ధం నడుస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తుందని పేరు చెప్పి ఆ సాకుతో ఆ సొట్టుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశం మీద 2 విడతలుగా 50% పన్నులను అయితే విధించాడు. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకాలు కూడా చేశాడు. అయితే ఈ పన్నులు ఇంకా అమల్లోకి రాలా. బహుశా వచ్చే నెల నుంచి ఈ 50% పన్నులను అమల్లోకి తెచ్చే అవకాశం ఉండాలి. ఒకవేళ అంతా గనక బాగుంటే ఆ పన్నులను మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసే అవకాశం కూడా ఉండాలి. వచ్చే వారం రోజుల్లో అలస్కాలో అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ వీళ్ళిద్దరు కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశం గనక విజయవంతమైతే భారత మీద విధించినటువంటి పన్నులను అమెరికా రద్దు చేసే అవకాశం ఉండాలి. ఎందుకంటే వాడు కోపం ఏంది, మనం ఈ రష్యా దగ్గర ముడి చమురు కొంటున్నామనే కదా. ఒకవేళ అయినప్పటికీ అంటే వాళ్ళ మీటింగ్ సక్సెస్ అయినా కూడా ఇది కంటిన్యూ చేశా అంటే ఖచ్చితంగా వాడు కుట్రతోనే మన మీద ఇదంతా కూడా చేస్తాడని చెప్పి అర్థం. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఈసారి ఛాన్స్ తీసుకోదలుచుకోవాలా. ఎలాగైనా సరే అమెరికాకు ధీటుగా జవాబు ఇవ్వాలని చెప్పేసి భారత ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకునేది. అమెరికాకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ప్రస్తుతం మనం అమెరికాకు $90 బిలియన్ విలువైనటువంటి ఉత్పత్తులను ఎగుమతులు చేస్తాం. ఎంత? $90 బిలియన్ విలువైనటువంటి ఉత్పత్తులు. వాటి విలువ వచ్చేసి మన దేశ కరెన్సీలో దాదాపుగా 7.7 లక్షల కోట్ల రూపాయలు. 1-2 కాదు. అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించినటువంటి ఈ పన్నుల మూలంగా ఈ 7.7 లక్షల కోట్ల ఎగుమతుల మీద ప్రభావం అయితే పడనుండాలి. అంటే మనకు పెద్ద ఎత్తున నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉండాలి. అందుకే మన మోడీ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. అమెరికా ప్రభావం లేకుండానే మేము దర్జాగా బతకగలుగుతామని చెప్పేసి నిరూపించుకోవడానికి మోడీ ప్రభుత్వం నడుం బిగించింది. అందుకే ప్రపంచంలోని 50 దేశాలను ఎంపిక చేసింది. ఈ 50 దేశాలు కూడా భారత్కు మిత్ర దేశాలు అన్నమాట. వీటిలో మధ్యప్రాచ్యానికి చెందినటువంటి సౌదీ అరేబియా కావచ్చు, ఇరాను, ఇరాకు, ఈజిప్టు, ఇజ్రాయెల్, జోర్డాను, లెబనాను, సిరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైటు, ఖతారు, బహ్రెయిన్, ఒమను, అదేవిధంగా యమన్ దేశాలు, అలాగే దక్షిణ కొరియా, జపాను, తైవాను, సింగపూరు, రష్యా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ దేశాలైనటువంటి ఆస్ట్రియా కావచ్చు, బెల్జియము, బల్గేరియా, క్రొయేషియా, రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్కు, ఎస్టోనియా, అదేవిధంగా ఫిన్లాండు, ఫ్రాన్సు, జర్మనీ, గ్రీసు, హంగేరీ, ఐర్లాండు, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, లక్సెంబర్గు, మాల్దా, నెదర్లాండ్స్, పోలాండు, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్, అలాగే స్వీడన్ దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాలన్నీ కూడా అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలు. యూరోపియన్ యూనియన్ దేశాలు. ఈ దేశాలలో సంపద పెద్ద ఎత్తున పోగుబడి ఉండాలి. ఈ దేశాల ప్రజల కొనుగోలు సామర్థ్యం కూడా ఎక్కువే. ఎందుకంటే ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది కదా. వీటితో పాటు దక్షిణాఫ్రికా, నైజీరియా వంటి కొన్ని ఆఫ్రికన్ దేశాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ దేశాలన్నింటితో ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం వాణిజ్య చర్చలు అయితే జరుపుతుంది. ఈ దేశాలతో తొందరగా ఈ వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటుంది. మొత్తంగా ఈ విధంగా 50 దేశాలతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వాణిజ్య చర్చలు అయితే జరుపుతుందన్నమాట. అంటే ఇప్పటి వరకు మనం అమెరికాకు ఎగుమతి చేసినటువంటి ఈ $90 బిలియన్ ఉత్పత్తులను ఇప్పుడు మన దేశం ఈ 50 దేశాలకు ఎగుమతులు అయితే చేయనున్నదన్నమాట. అర్థమైందా? సరే, ఎగ్జాంపుల్కి వచ్చేసి మన ఆక్వాకల్చర్ ఉండదనుకోండి. మన దేశం నుంచి 20,000 కోట్ల రూపాయల రొయ్యలను మనం ఇప్పటి వరకు అమెరికాకి ఎగుమతి చేసేవాళ్ళం. కానీ ఇప్పటి నుంచి మనం ఆ రొయ్యల ఎగుమతులను అమెరికాకు కాకుండా అరబ్ దేశాలైనటువంటి సౌదీ అరేబియా కావచ్చు, ఖత్తరు, యుఏఈ వంటి ఈ దేశాలకన్నిటి కూడా ఎగుమతి చేస్తాం. ఇక మన వ్యవసాయ ఉత్పత్తులను అమెరికాకు బదులుగా జపాను, దక్షిణ కొరియా, బ్రిటన్ లాంటి దేశాలకు ఎగుమతులు చేస్తాం. ఇక్కడ భారత్ మరో ప్లాన్ కూడా వేసింది. అదేందయ్యా అంటే అమెరికా కేవలం భారత్ మీదనే 50% పన్నులు అయితే విధించింది కదా. దీంతో భారతదేశం ఏం చేస్తుందంటే తన యూనిట్ బ్రాంచ్ ఆఫీసులను సింగపూరు అదేవిధంగా దుబాయ్లో ప్రారంభిస్తుంది. అంటే మన దేశంలో తయారైనటువంటి వస్తువులు మొదట సింగపూర్కో లేదా దుబాయ్కో చేరుకుంటాయి. ఇక అక్కడి నుంచి అమెరికాకు ఎగుమతులు అవుతాయి అన్నమాట. అంటే అప్పుడు మన దేశ ఉత్పత్తుల మీద ఎటువంటి పన్నులు కూడా ఉండవు. ఇదొక మాస్టర్ స్ట్రాటజీ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే కత్తికి 2 వైపులా కూడా భారత్ ఇప్పుడు పదును పెడుతుంది అనమాట. అది విషయం. ఏదేమైనా కూడా ఎవరే ఏదో ఒక దేశం ఆ దయాదాక్షిణ్యాల మీద ఒకరేదో జాలి పెడితేనే మేము బతకడం లేదురా బాడుకో
అర్థమవుతుందా? మేము స్వతంత్రంగా మేము బతకగలుగుతాము, మాకు ఆ సీన్ ఉండాలి, మాకు ఆ దమ్ము కలేజీ ఉన్నది చెప్పడానికి, నిరూపించడానికి మోడీ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది. అది విషయం. మనం కూడా మన ప్రభుత్వానికి సపోర్ట్ చేసామనుకో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లేదనుకో ఈ లంగాగాళ్ళ మాటలని వాళ్ళు ఏమో ట్రంప్ పట్టంట, లేకపోతే ఇది ఈయనెట్టంట అని చెప్పేది, ఆయన అది పప్పుగైనా మాట చెప్పినాడు, లేకపోతే వాళ్ళు తోక పార్టీలో ఈ మాట్లాడినారు అనుకుంటే సంఖ్య నాయకు పోయేదానికి సిద్ధంగా ఉండాలి. ఆల్రెడీ ఏది హిందూ వ్యతిరేకులంతా కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు, 2040 కల్లా ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశం చేయాలని చెప్పేసి. అవునా కదా? ఎంత కష్టపడితే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందియా, ఎంతమంది త్యాగం, వాళ్ళ ధన మాన ప్రాణాలన్నిటి కూడా త్యాగం చేస్తే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు పెద్దోళ్ళు మనకు ఆస్తులు అందిస్తారు, భూములు కావచ్చు, లేకపోతే బిజినెస్లు కావచ్చు, రకరకాలుగా ఏదో ఒకటి పొలం పాడు ఏదో ఒకటి అందిస్తూ ఉంటారు కదా. అట్లా మన పెద్దోళ్ళు మన పూర్వీకులు వాళ్ళకు మనకు అందించేటువంటి ఆస్తి ఇది, స్వాతంత్రం అనేది, స్వేచ్ఛ. బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ కింద కుక్కిన పెన్నులాగా పడి ఉండకుండా మనంతటా మనం స్వతంత్రంగా స్వేచ్ఛగా మనం బతుకుతున్నామంటే అది వాళ్ళ త్యాగ ఫలితమే. ఎట్లా వదిలేస్తాం దాన్ని? వదిలేస్తారు అంటలే. ఇప్పుడు మీ నాన్న కావచ్చు, మీ తాతగారు కావచ్చు, వాళ్ళు ఏదో కష్టపడి మీకు ఏదో ఆస్తి అందించుంటారు, దాన్ని పోగొట్టుకుంటారా మీరా? మన స్వతంత్రం కూడా అంతే. మనం ఎట్ట పోగొట్టుకుంటాం దీన్ని? మన పెద్దోళ్ళు మనకు అందించిందని మన బిడ్డలకు మనం అందించాలి కదా. లేదంటే మేము లంగాగాళ్ళము, మేము ఎందుకు పనికిరాని చేతగాని సన్నాసులము, మేము తేడాగాళ్ళము, మాకు అంత సీన్ లేదు, మాకు బానిస బతుకులే బాగుంటాయని చెప్పేసి మళ్ళీ పోయి బానిసలాగా బతుకుదామా? మనం బతికేది కాకుండా మన బిడ్డలు కూడా వాళ్ళ కాళ్ళ కింద సీడుద్దామా? ఏం చేద్దామా? అది చెప్పేది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం బతకాల. నేషన్ ఫస్ట్, దేశమే ముఖ్యం, దేశమే ఫస్ట్ అనమాట. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.